నాకది లోపల చాలా అంటే టైంకి రాలేకపోతున్నాను. అసలు ఏంటి అని చెప్పేసి చాలా సఫర్ అవుతుంటే ఇంకా వీబీఎస్ ఇంకా స్టార్ట్ అవుతుంది అనంగా ఆ 1 వీక్ ముందు మమ్మీ వచ్చారు. మమ్మీ వస్తే పాటల కోసమని శ్యామ్లో వదినేమో ట్యూస్డే రమ్మన్నారు. వీబీఎస్ మండే నుంచి స్టార్ట్ అయితే ట్యూస్డే రండి, స్వరూప్ ఆంటీ కూడా వస్తున్నారు, కొంచెం మీరు ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి మమ్మీని పిలిస్తే నేను కూడా వచ్చాను. ఆ రోజు ఈవినింగ్ ప్రేయర్ మీటింగ్లో కూడా అన్న చెప్తుండే అనమాట, ఉదయాన్నే వేకుజామునే లేవాలి, ఫ్యామిలీ ప్రేయర్ కూర్చోవాలి, మనకన్నా ముందు పక్షులన్నీ దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి, మనం మాత్రం అట్లా పడుకొని ఉంటున్నాము, లేకలేకపోతున్నాము అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. నాకు అప్పుడు కూడా దేవుడు మాట్లాడాడు, అయ్యో నేను లేవలేకపోతున్నాను ఆ టైంకి అని. కాకపోతే నాకు ఒక వీక్నెస్ ఏంటంటే సఫిషియెంట్ స్లీప్ లేకపోతే కొంచెం డిజీ అయిపోతుంది అనమాట. డేలో ఎప్పుడో ఒక రోజు డిజీ అయిపోయి కళ్ళు తిరుగుతాయి. అందుకని సఫిషియెంట్గా కొంచెం పడుకుందాం 7 వరకు అని చెప్పి నేను అన్న కూడా ఒకసారి చెప్పాను, ఫ్యామిలీ ప్రేయర్కి యాడ్ అవ్వలేకపోతున్నాను అన్న, మార్నింగ్ నాకు చాలా బాధగా ఉంటుంది అది, కాకపోతే నేను లేవలేకపోతున్నాను అని చెప్పి చెప్పాను. సరే అది ఇంటికి వెళ్ళాక మమ్మీ మాట్లాడుకున్నాం, అన్నిట్లా చెప్పారు, లేవాలి ప్రిసి మనం వేకుజామునే లేచి దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్తే మమ్మీ కూడా నేను లేదమ్మా నేను లేవలేకపోతున్నాను ఆ టైంకి అని చెప్పేసి అట్లా సమర్థించుకొని వచ్చేసాను. అదైనాక సండే వచ్చింది, వదినేమో కొంచెం జూనియర్ తీసుకోవాలి బుక్ అంటే, నాకు అంటే క్లాస్ తీసుకోవాలి అంటే గ్రూప్ తీసుకోవాలి అంటే, నేను జూనియర్ తీసుకోవడం ఏంటి, అసలు నేనే సరి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, నేను ఎట్లా తీసుకుంటాను, పిల్లలకి ఏం చెప్తాను, నేను చర్చికే టైంకి రావట్లేదు, నాకు అంటే చిన్నప్పటి నుంచి మనకన్నా ముందు దేవుడు వస్తాడు అని చెప్పి వింటూ ఉండే నేనే టైంకి వెళ్ళట్లేదు, ఇంక నేను పిల్లలకి ఏం చెప్తాను అని చెప్పి కొంచెం సఫర్ అయ్యాను. సరే సండే చర్చ్ అయిపోయినాక బుక్ తీసుకొని వెళ్ళాను. ఆ నైట్ 12 ఎంత అయింది, పిల్లల్ని ఇంకా పడుకోబెట్టి సరే ప్రార్థన చేసుకుందాం అని చెప్పి ప్రార్థన చేసి, దేవా నీకే చెప్తున్నా, నన్ను ఎలా అయినా నేను లేవాలి, చర్చికి వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి, నేను మాదిరిగా ఉంటే నా పిల్లలకి నేను ఏమైనా చెప్పుకోగలను, నన్ను సిద్ధపరచట్లా అని చెప్పేసి ప్రార్థన చేసుకొని పడుకున్నా. అలారం పెట్టుకొని ఇంకెట్లయినా లేచి వెళ్ళిపోవాలి 8 కల్లా వీబీఎస్కి అని చెప్పేసి దేవుడు ఎంత కృప చూపించారంటే నేను లేవగలిగాను. ఆ రోజంతా నేను క్లాస్లో ఉండగలిగాను. ఆ ఇంటికి వెళ్ళినా కూడా నా పిల్లల్ని నేను చూసుకోగలిగాను. అంటే అంత శక్తిని దేవుడు నాకు అనుగ్రహించాడు. అది నిజంగా నేను ఆ 3 డేస్ అట్లా అయినాయి. 3rd డే ఏమో నేను మమ్మీతో పాటు ఇక్కడ ఉండిపోయిన తర్వాత నైట్ ఉన్నాను, మార్నింగ్ ఇక్కడే ఉన్నాను కదా అని లేచాను. లేచేసరికి చిన్నోడు ఎమరాల్డ్ ఉంది కదా, ఈ పాప వెళ్ళి కిచెన్లో పని చేస్తుంది. నేను 6:37కి ఎందుకో లేచి మార్నింగ్ వెళ్ళి చూసేసరికి ఈ పాప లేచి పని చేస్తుంది అక్కడ. ఎప్పుడు లేచిందని సోఫీని ఎవరినో అడిగాను. నేను అడిగితే అక్క అది రోజు 5 o'clock లేస్తుంది, అది కిచెన్లో వెళ్ళి పని చేస్తుంది అని చెప్పారు. నిజంగా దేవుడు ఆ బిడ్డను చూడు, నువ్వు చిన్న బిడ్డ, నా ఏజ్లో 1/3 కూడా లేదు ఆ బిడ్డ వయసు. ఆ బిడ్డకు ఉన్న తాపత్రయం కానీ అంటే ఎఫర్ట్, దేవుని సేవ చేయాలి, దేవుని పని ఏదైనా చేయాలి, నీ శక్తిని దేనికి ఉపయోగిస్తున్నావు నువ్వు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చారు. తర్వాత ఈ మోషి అంకుల్ కూడా నేను రోజు అక్కడ చూసేదాన్ని. జూనియర్ నుంచి పైకి వెళ్తే ఆ మండు టెండర్ అక్కడ కుర్చీలో ఉండేవారు, ఆయన పైకి కూడా వచ్చేవారు కాదు. మనం కనీసం చర్చిలో కూర్చుంటే కొంచెం వేడైనా ఉండేది కాదు, ఆయన వీబీఎస్ అయ్యే వరకు అక్కడ కుర్చీలోనే కూర్చునేవారు. నాకు ఆయన్ని చూసినా కూడా నాకు అనిపించేది అనమాట, అంత పెద్ద ఆయన ఈ చిన్నపిల్ల, వీళ్ళిద్దరికి మధ్యలో నేనున్నాను, నాకు శక్తి ఉంది, నాకు ఓపిక ఉంది, నేను చేయగలిగే నాకు ఎఫర్ట్ కూడా నేను పెట్టగలను, నేను పెట్టలేకపోతున్నాను, అది నా తప్పే ప్రభా, నిజంగా నేను చెయ్యాలి, నేను చేయలేకపోతున్నాను అని చెప్పి దేవుడు నాతో చాలా మాట్లాడినట్టు అనిపించింది. నాకు ఈ వీబీఎస్ అంతా ట్రైనింగ్ పీరియడ్లో అనిపించింది. సరే నిన్నటి వరకు అయిపోయింది, సాటర్డే, సండే చూద్దాము, నాకు ఎగ్జామ్ ఇది, నేను ఎట్లయినా టైంకి వెళ్ళాలి చర్చికి, ఇంకా లేకపోతే అవ్వదని చెప్పేసి నిన్న నైట్ కూడా పడుకునే ముందు మళ్ళీ ప్రార్థన చేసుకొని దేవుడికి అప్పచెప్పుకున్నా, ఈరోజు ఎట్లయినా వచ్చేయాలి టైంకి అని. దేవుడు కృప చూపి నిజంగానే నాకు మెసేజ్ స్టార్ట్ అయ్యే టైంకి నేను రాగలిగాను. అంటే పాటలు అయినాయి అప్పుడే, నేను రాగలిగాను. అది నిజంగా దేవుడు చూపించిన కృపే. నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది, ఇది ఇంకా ఫస్ట్ స్టెప్లో ఉన్నా నేను, కానీ టైంకి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేర్చుకుంటే
జీవితంలో దేవుడు అన్నీ అనుగ్రహిస్తాడని నేను నమ్ముతున్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు దయతో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత నా బిడ్డ ఉన్నాడు. లాస్ట్ ఇయర్ మీరు చూసే ఉంటారు ఆ బిడ్డని. కూర్చోవటం కానీ, కనీసం ఒక పాట అంటే ఇచ్చేయటం కానీ వాడు పాడినట్టు కూడా మీరు చూసుండరు. లాస్ట్ ఇయర్ శ్యామ్లోది నాతో చెప్తా ఉండేది, ఏం కాదు, చిన్న పిల్లల్ని దేవుడు ఆకర్షించుకుంటాడు, ఏదో ఒక మాట, ఏదో ఒక పాట వాళ్ళ జీవితాల్లో అది నెరవేరుతుంది అని జానన్ కూడా ఎప్పుడు చెప్తుండేవారు నాకు. నేను ప్రార్థన చేశాను ఆ బిడ్డ కోసం, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ బిడ్డ గురించి నువ్వు భయపడొద్దు, అస్సలు దేవుడు నిజంగా కృప చూపుతాడు ఆ బిడ్డ పైన అని. అట్లనే ఈ VBSలో నేను ఫస్ట్ డే భయపడతా ఉన్నా, వాడు కేజీలో ఉంటాడు, నేను జూనియర్లో ఉంటా, వాడు అసలు కూర్చుంటాడా లేదా అని. దేవుడు ఎంత కార్యం చేశారంటే నన్ను, అంటే అసలు ఎక్కువ 100%లో నాకు తెలిసి 90% బాదర్ చేయలేదు అసలు ఆ బిడ్డ. మంచిగా కూర్చునేవాడు, వాడికి ఇంకా లేదు మమ్మీ అంటే కొంచెం ఇదైతే లోపలికి వెళ్ళిపోయేవాడు. నన్ను అయితే అస్సలు బాదర్ చేయలేదు ఆ బిడ్డ. అది కాకుండా 4th డే ఏమైందంటే కొంచెం లేట్ అయింది, నాకు 8:15 అయిపోయింది నేను ఇక్కడికి వచ్చేసరికి. 8:15 అట్లా అయితే అన్న స్టార్ట్ చేశారు VBS. నేను లైవ్ పెట్టాను అనమాట స్టార్ట్ అయిందా లేదా అని. వీడు మమ్మీ లేట్ అయిపోతుంది మమ్మీ, ఐ మిస్సింగ్ మై సాంగ్ అని చెప్పేసి ఆ ఫస్ట్ సాంగ్ పాడేస్తున్నాడు అనమాట. నాకు ఆ పాట మిస్ అయిపోతాను మమ్మీ అంటే, ఉండు నాన్న సెకండ్ స్టాండ్కి వెళ్ళిపోతావు నువ్వు అంటే, లేదు మమ్మీ నేను మిస్ అయిపోతున్నాను, నన్ను తీసుకెళ్ళి త్వరగా అని చెప్పి. నాకు అది నిజంగా సంతోషం అనిపించింది ఆ బిడ్డలో అంత మార్పుకి. అంటే సేవకులుగా వీళ్ళు నన్ను ఎంతగానో ధైర్యపరిచి నాకు చెప్తా వచ్చారు, దేవుడు చేస్తాడు, నువ్వు ప్రార్థన చేయి అంతే, మనం ప్రార్థన చేద్దాం అని. నిజంగా నా కార్యం నేను ఆ బిడ్డలో చూడగలిగాను. దయతో ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా ఈరోజు 6th డే అయిపోయింది, 7th డే అయ్యింది. ఇంకా మాకు నిజంగా కిచెన్లో వర్క్ చేస్తుంటే చాలా కష్టంగా, సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి కాళ్ళు నడవలేకుండా అయిపోయినాం. నేను, దినేష్, కెన్నీ, రూబెన్, మాకు చాలా కష్టం అనిపించేది. అక్క ప్రార్థన చేస్తుండే, అన్న ప్రార్థన చేస్తుండే, ప్రతి ఒక్కరు ప్రార్థనలు, ప్రతి ఒక్కరు మీరు మా గురించి ప్రార్థన చేసినందుకు మేము చాలా మంచిగా చేసినామని అనుకుంటున్నాం. ఇంకా అది మీకు తెలుసు చేసినాం. కానీ నాకు మాట్లాడాలని ఎన్నో ఉన్నాయి, కాకపోతే నిజంగా నేను ఎప్పుడు ఇట్లా స్టేజ్ ఫేర్ ఎప్పుడు నాది కాదు. కార్పొరేటర్ నా భార్య, కానీ కార్పొరేటర్ ఆమె మాట్లాడింది, కానీ నేను ఎప్పుడు మాట్లాడలే, ఏ ఒక్క మీటింగ్లో మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడాలని లోపల అనుకుంటున్నా, మస్తు మాట్లాడాలని ఉంది. ఇంకోటి, నేను చూసినటువంటి మెరాకిల్స్ అయితే నిజంగా జానన్నతోని ఇప్పుడు కాదు, ప్రేమాతిపేటలో ఉండప్పటి నుంచి నేను జానన్న కూడా ఉన్నా. ఇప్పుడు మన దినేష్ ఏ మాదిరిగా ఉండో నేను అదే మాదిరిగా అన్నతో బండి నడిపించుకుంటూ అన్న ఎక్కడ వెళ్దామంటే అక్కడ వెళ్ళడానికే సిద్ధంగా ఉంటుండే. అప్పుడు నేను చూసిన ఈ చర్చ్ స్టార్ట్ చేసిండ్రు, కేవలం ఒక షెడ్ లాగా వేయడానికి వేసినారు. షెడ్ వేసిండ్రు, మడత కొన్ని రోజుల లోపలనే షెడ్ తీసేసి మైలార్దోపల్లి పంపించేసారు. పంపించిన తర్వాత కొంచెం పని స్టార్ట్ అయింది. ఒక కొన్ని ఇసుక కావాల్సి ఉంది. శ్యామలక్క గారిని హెబ్రోన్లో వదిలిపెట్టడానికి వెళ్ళాలి. అన్న అక్కడ ఇక ఏదో పని ఉంది అని చెప్పేసి మనం వెళ్దాము అక్కన అక్కడ వదిలేట్టి మనం ఇక్కడ మన పని చూసుకుందామని చెప్పి అన్న అన్నాడు. అంటే ఆ ఆంటీ పేరున నాకు కరెక్ట్గా తెలియదు. నేను ఎన్నిసార్లు సర్ఫ్ ప్యాకెట్ ఆంటీ అంటాం. ఎందుకంటే ఆంటీ ఒక మెరాకిల్గా నేను కళ్ళతో చూసిన మెరాకిల్ చెప్తున్నా. అది ఆంటీకి జానన్న వస్తుండన్న సంగతి ఆంటీకి తెలియదు. ప్రత్యేకంగా అయితే ఆంటీకి అన్న వస్తుండన్న సంగతి తెలియదు. ఆ రోజు అన్నకు 30,000 కావాల్సి ఉండే. అయితే ఆంటీ మేము హెబ్రోన్లోకి వెళ్ళినాం, అక్క కొంచెం ముందుకు వెళ్ళింది, అమ్మ జానేడమ్మా అన్నది. అనే లోపల ఆంటీ కారులో ఉన్నాడు అంటే అన్న దిగి వస్తుండే అంతే. సర్ఫ్ ప్యాకెట్ మొత్తం ఇట్లా రబ్బర్ బ్యాండ్లు చుట్టి ఆంటీ డబ్బులు తెచ్చి ఇచ్చింది. అవి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంటే లెక్క పెట్టుకుంటా మెహదీపట్నం వరకు అయినాయి. అవి 60,000 ఉన్నాయి.
అదొక మిరాకిల్ చూసిన. ఈరోజు విబిఎస్ లోపల స్టార్ట్ డే 1 నుంచి వెళ్ళి అన్న ఏ డబ్బులు ఉన్నా కానీ ఇవి నేను విబిఎస్కే ఖర్చు పెడతాను. ఒక దగ్గర ఫ్రిడ్జ్ పాడైపోయింది, ఇంట్లో కిచెన్లో ఫ్రిడ్జ్ పాడైపోయింది. అక్క వాళ్ళ అంటే ఇంకా పాడైపోయింది. ఆ ఫ్రిడ్జ్ గురించి వెళ్ళి ఒక దగ్గరికి అన్న తీసుకెళ్ళిండు. అక్కడ వెళ్ళిన తర్వాత ఫ్రిడ్జ్, డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఒకటి చూసినాం. అయ్యో ఈ ఫ్రిడ్జ్ చర్చిలో ఉంటే బాగుంటుంది, లోపల ఉంటే బాగుంటుంది. ఇన్ని కూరగాయలు ఉన్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి, అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టడానికి వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్న క్రమం లోపల ఒకటే వారం అయింది. అది వారం లోపల అన్న ప్రార్థన చేస్తుండు. నేను నా మనసులో అనుకుంటున్నా, దేవుడా ఆ ఫ్రిడ్జ్ అయితే మన ఇంట్లో ఉండాలి అని ఒకటే అనుకుంటున్నా మనసులో. ఒక 3rd డే అక్కడ కూర్చొని నిలబడి ఉన్నాము. నాయనా మా ఆత్ముడా, ఫ్రిడ్జు అన్నోళ్ళది ఒకటి ఖాళీ ఉందంట, 6 months నుంచి వెళ్ళి ఆ ఫ్రిడ్జ్ పంపిస్తానన్న ఆయన అంటే, అన్న ఎక్కడుంది చెప్పన్న, ఇప్పుడే తీసుకొస్తా అని చెప్పిన. అంటే మళ్ళా తర్వాత వాళ్ళు అది లేదు ఇది లేదు ఏదన్నా చెప్తారేమని ఇప్పుడే వెళ్దామన్న, ఆటో రెడీగా ఉంది, తీసుకొని ఒక 5-10 minutes లోపల ఫ్రిడ్జ్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టినాం. అది కొంచెం రిపేర్ ఉంది, ఆ రిపేరు ఆ అక్క చేయించింది. అంటే నేను చూసిన మిరాకిల్, అన్న దీనికి డబ్బులు ఖర్చు పెట్టాలనుకుంటలేడు. కేవలం నా పిల్లలు, నా విబిఎస్ మొత్తము ఒక పరిచర్య కావాలన్న ఉద్దేశం అన్నది. నిజంగా నేను చూసిన నా సొంత తల్లి, నా కన్న తల్లిదండ్రులు ఎట్లా నన్ను చూసిండ్రో, నన్ను కానీ నేను ప్రతి ఒక్కరిని చూసిన అదే విధంగా, అదే మాదిరిగా అన్న కానీ అక్క కానీ ఇక్కడున్న సంఘం అందరూ ప్రత్యేకంగా అభి, ఇంకా శిరీష, ప్రతి ఒక్కరు అందరిని గౌరవించుకుంటా, అందరు మంచిగా ఉండాలన్న క్రమంతోనే అక్క వాళ్ళు అందరు ఉన్నారు. ఇరుగు పొరుగు మాటలు వినకుండా మనం సంఘంకి వచ్చి సంఘం నుంచి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. కానీ కొంతమంది ఏదో ఇట్లా సైతాన్ శోధనలాగా చేస్తుంటారు. అట్లాంటి శోధనలో మనం పడకుండా మనం గట్టిగా ఉండి, నిజంగా మనకి ఏదైనా సమస్య వస్తే తప్పకుండా జానన్న గారి దగ్గరికి వచ్చి, అన్న నాకు ఈ సమస్య వచ్చింది, ఇది ఎట్లా సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి అడుగుదాం. కానీ ఇరుగు పొరుగు మాటలు విని మనం నష్టపోకుండా చూసుకుందాం. ఇది